542 లోక్సభ స్థానాలు ఏదైతే మనకున్నాయో మీరు చెప్తున్నటువంటి 2002కు ముందే 18 లక్షలుగా ఒక నియోజకవర్గాన్ని ఈ డీలిమిటేషన్ పద్ధతిలో కనుక ఆ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో కొంత జరిగింది, కొన్ని చోట్ల జరగలేదు. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర మల్కాజ్గిరిలో అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గం 30 లక్షలు దాటింది జనాభా, డబుల్ ఆల్మోస్ట్ చెప్పిన కమిటీ చెప్పిన దానికంటే డబుల్ ఉంది. అది కరెక్టే. కానీ ఇప్పుడు ఇక్కడ మరి ఆ పరిస్థితి, ఈ భయాందోళన, తమిళనాడులో మీటింగ్ పెట్టడం, లేకపోతే ఇదే జేపీ గారు 2002లో సిపిఆర్ అనే ఒక సంస్థతో ఎఫ్డిఆర్ అనే సంస్థ రెండు కలిపి ఒక ఢిల్లీలో మరి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి ఈ జేపీ గారే నేను దాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఆ రోజున చేయాల్సింది ఎందుకు వచ్చింది? 84వ రాజ్యాంగ సవరణ ప్రధానంగా వచ్చింది శివరామకృష్ణ గారు నేను పూనుకోవటం వల్ల. దానిలో అక్కడ ఆనాటి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులతో నాకున్న సంబంధాల వల్ల ప్రధాన పాత్ర నేను లోక్సత్తా తరఫున నిర్వహించాను. ఆనాడు ఏమిటంటే వాజ్పేయి ప్రభుత్వం కలగోరగంప, ఎన్నో పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఎవరు గట్టిగా తుమ్మినా కూడా ప్రభుత్వం పోవచ్చు. రెండోది 1998లో పొఖరాన్ అణు విస్ఫోటం వల్ల మనం బహిరంగంగా ప్రకటించకపోయినా అణుబాంబులు మాకున్నాయన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాం 1998లో. దానివల్ల ప్రపంచం అంతా మన మీద ఆంక్షలు విధించింది. అమెరికా కానీ మరి పాశ్చాత్య దేశాలు కానీ మనకి ఆర్థిక సాయం అందకుండా, అంతకుమించి సాంకేతిక సాయం అందకుండా మనకి ఆంక్షలు విధించారు. చాలా సంక్షోభంలో ఉన్నాం. ఆ కారణంగా నేను శ్రీరామకృష్ణ గారు కూర్చుని జాతీయ స్థాయిలో సదస్సులు చాలా పెట్టాం. దానిలో మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, ఎల్కే అద్వానీ గారితో చాలా డీటెయిల్ కూర్చున్నాము. తర్వాత మొత్తం జాతీయ స్థాయి ఎన్నికల సంఘంలో 3 సభ్యులప్పుడు ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్గా లింగ్డో గారు ఉండేవారు. లింగ్డో గారు, కృష్ణమూర్తి గారు అనుకుంటాను, బహుశా మూడో ఆయన కూడా తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినారు. ఆయన 3 దానిలో పాల్గొన్నారు. తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘాలను పిలిచాం. ఎందుకంటే అప్పటికి రాజ్యాంగ సవరణ 93-94 సంవత్సరాల్లో జరిగి 73-74 సవరణ వచ్చింది. అంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి వచ్చింది, రాష్ట్రాలకు మళ్ళీ ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేశారు. మేము గట్టిగా 3 అంశాలు ఆనాడు ప్రతిపాదన చేశాం. ఒకటి, ఇప్పుడు దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం ఉన్నది, రాజకీయంగా అస్థిరత ఉన్నది. ఇప్పుడు ఈ పంచాయతీ మనకొద్దు. మళ్ళీ ఉత్తరాది దక్షిణాది కొన్ని రాష్ట్రాలకు సీట్లు తగ్గినాయి, కొన్ని రాష్ట్రాలకు పెరిగినాయి. ఈ గొడవ ఉంటే రాజకీయంగా కూడా దేశం నిలవలేదు. ఇవాళ ఆర్థికంగా పతనం అవుతుంది, కష్టకాలంలో ఉన్నాం కాబట్టి ఇది వద్దు అనేది మొట్టమొదటి వాదన. 2, ప్రతి 10 ఏళ్లకి ఇక నుంచి ఇప్పుడు సీట్ల సంఖ్యను మనం స్థిరీకరిద్దాం, అది పార్లమెంట్ ఇష్టం. కానీ సీట్ల సంఖ్య ఎంతైనా కూడా అసెంబ్లీ కానీ లోక్సభ కానీ ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను బట్టి మనం పునర్విభజించేద్దాం. అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపితే 42 సీట్లు ఉన్నాయి. ఈ 42 సీట్లు అలాగే కొనసాగినా కూడా నగరాల్లో ఒక సంఖ్య, గ్రామాల్లో ఒక సంఖ్య ఉండాల్సిన అవసరం లేదు మనకి అసెంబ్లీ కానీ లోక్సభకు కానీ. కాబట్టి జనాభా రాష్ట్రం లోపల మారుతోంది, గ్రామాల నుంచి పట్టణాలకు పోతుంది. మల్కాజిగిరి ఎందుకని అంత పెద్ద పెరిగింది? హైదరాబాద్ కోర్ ఏరియాలో పెద్ద జనాభా పెరగల. కొత్తగా వలసలు ఉభయ రాష్ట్రాల నుంచి, ఈనాటి ఉభయ రాష్ట్రాలు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి, అయితే దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అత్యధికులు ఎక్కడికి వెళ్ళారు? ఈ కోర్ ఏరియా బయటికి వెళ్ళారు, విస్తరించిన ఏరియా. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఇంకేం లేదు కదా. మీరు పంజగుట్టలో, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, పంజగుట్టలో సోమాజిగూడలో ఉన్నాం, ఇక్కడ కొత్తగా ఎంతమంది వస్తారు? వేగా ఉంది ఇళ్ళు. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ జరిగింది. సహజంగానే కొత్త వలసన్నీ కూడా అక్కడ చేరినాయి కాబట్టి మల్కాజిగిరి జనాభా అంత పెరిగింది. మరి పెరిగిన దానికి తగ్గట్టు ప్రాతినిధ్యం లేకపోతే, మరి 35 లక్షల మందికి 10 లక్షల మందికి తేడా లేకపోతే, అట్లాగే అసెంబ్లీ అయినట్టయితే 2 లక్షల మందికి 15 లక్షల మందికి తేడా లేకపోతే ప్రాతినిధ్యం ధర్మం కాదు కదా, జనాభాని బట్టి ఉండాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్, అదే సౌత్లో ఇప్పుడు వచ్చేసి మీరు చెప్పిన తెలుగు రాష్ట్రాల ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఇక్కడ 17, అక్కడ 25 లాగా 42, మొత్తం సౌత్ కలిపితే కూడా టోటల్గా ఇప్పుడు నార్త్ కానీ వద్దాం. నేను ఆనాడు ఏమేమి ప్రతిపాదించామని చెప్తున్నాను. కాబట్టి ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను బట్టి రాష్ట్రం లోపల అసెంబ్లీ సీట్లు, లోక్సభ సీట్లు పునర్విభజన చేయండి. దాంతోపాటు మరొకటి కూడా నేను ప్రతిపాదించాను. ఎస్సీ సీట్లు ఉన్నాయి, ఎస్టీ సీట్లు సాధారణంగా ట్రైబల్ ఏరియాలోనే ఉంటాయి. ఎస్సీ అట్లా కాదు కదా, ఎస్సీలు సమాజంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఒకచోట ఎస్సీ మెజారిటీ భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా లేదు. అసెంబ్లీ కానీ లోక్సభ కానీ మన సమాజం నిర్మాణాన్ని బట్టి ప్రతి గ్రామంలో కూడా ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, రకరకాలు ఉంటారు.
కాబట్టి ఎస్సీ సీట్లు ఏమవుతున్నాయి 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు కొనసాగుతున్నాయి ఒకే సీటు అసెంబ్లీ కానీ లోక్సభ కానీ. అలా కాకుండా ప్రతి 10 ఏళ్లకి ఎస్సీ సీట్లు రొటేషన్ పెట్టండి. ఓకే. నాలుగోది ప్రతిపాదించింది అప్పటికి స్థానిక ప్రభుత్వాలు వచ్చేసినాయి రాజ్యాంగబద్ధంగా. మీకు మొట్టమొదటి నుంచి కూడా ఈ దేశంలో ఏం ఏర్పాటు చేశారంటే కొన్ని అసెంబ్లీ సీట్లు కలిస్తే లోక్సభ సీటు వస్తుంది, అంతేగాని అసెంబ్లీ వేరు లోక్సభ వేరు కాదు. ఓకే. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 7 అసెంబ్లీ స్థానాలు కలిసి ఒక లోక్సభ స్థానం. ఒక ఎంపీ. ఎస్. మహారాష్ట్రలో 6 అసెంబ్లీ స్థానాలు కలిపితే ఒక లోక్సభ స్థానం. ఎస్. కర్ణాటకలో 8 స్థానాలు కలిపితే ఒక లోక్సభ స్థానం. 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 5 స్థానాలు కలిపితే ఒక లోక్సభ స్థానం. కానీ 5 అసెంబ్లీ స్థానాలు కలిసి ఒకే లోక్సభ స్థానంలో మొత్తం కలిసి ఉంటాయి. అంటే లోక్సభ ఇది బిల్డింగ్ బ్లాక్స్ అప్రోచ్ అంటాం. అసెంబ్లీ స్థానాలను బట్టి లోక్సభ అట్లాగా. ఇదే రీతిన ఇప్పుడు పంచాయతీలు మున్సిపాలిటీలు వచ్చినాయి కాబట్టి, స్థానిక ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి వీలున్నంత మేరకు, ఎందుకంటే హైదరాబాద్ మొత్తాన్ని మీరు ఒక అసెంబ్లీ చేయని చాలలేం, హైదరాబాద్ మొత్తాన్ని ఒక లోక్సభ చేయమని అనలేం. కానీ వీలున్నంత మేరకు పంచాయతీ మండలాలు ఖచ్చితంగా అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసిపోవాలి. అదే పెద్ద నగరాలు అన్నట్టయితే అప్పుడు నగరాన్ని విభజించవచ్చు. అది మినహాయించి ఎంత వీలుంటే అంత పంచాయతీలు మున్సిపాలిటీలు లోక్సభ స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో కలిసిపోవాలి. అసెంబ్లీ ఎలా లోక్సభలో కలుస్తుందో అసెంబ్లీ అది కూడా అంగీకరించారు. ఇవి దాంతోపాటు ఇంకో ప్రతిపాదన చేసిన ఏంటంటే రాజ్యాంగంలో చేసిన పొరపాటు వల్ల ఓటర్ల జాబితా లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి జాతీయ స్థాయి ఎన్నికల సంఘం, పంచాయతీ మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం. అదే పౌరులు, అదే ప్రజలు, అదే ప్రాంతము, అదే చట్టము, అదే ఓటు హక్కు, అందరికీ 18 ఏళ్ళు ఓటు హక్కే, అందరికీ వయోజన ఓటు హక్కే. నీకు ఒక లిస్టు, ఇంకొక లిస్ట్ ఏంటి? కాబట్టి ఈ లిస్టుని కలపండి. ఓకే. ఈ 5 ప్రతిపాదనలు పెట్టాం. దానిలో మొట్టమొదటిది పెద్దది రాజకీయ కారణాల వల్ల అంగీకరించారు. ఓకే. ఏమిటి? మళ్ళీ మనం ఇంకో 25 ఏళ్ళు వాయిదా వేద్దామని. మేమంతా అనుకున్నాం 25 ఏళ్ల తర్వాత రాజుగూడ రౌతేవుడు, ఇప్పుడు సమస్యలు కనీసం జనం లేకుండా పోయింది కదా అనుకున్నాం. 25 ఏళ్ళు గిర్రుని తిరుగుతాయని, నాలాంటి వాళ్ళం ఇంకా ప్రజాజీవనంలో ఉంటామని ప్రత్యక్షంగానో పరోక్షంగానో 2002 అనుకోలే. కాబట్టి 25 ఏళ్ల తర్వాత కదా అనుకున్నాం, ప్రస్తుతానికి వాయిదా వేద్దాం అనుకున్నాం. ఈ 25 ఏళ్ల లోపల మళ్ళీ జనాభా లెక్కలను బట్టి పునరుద్ధరణ చేయండి రాష్ట్రాల లోపల అనేది అంగీకరించాల. ఎందుకని? ఎంపీలంతా వ్యతిరేకించారు. ఎంపీలు గొడవ ఏంటి? ప్రతి 10 ఏళ్ళకి మారుతుంటే నియోజకవర్గం నాది మారుతూ ఉంటుంది. నేను కొంత నర్చర్ చేసుకున్నాను, నియోజకవర్గాన్ని పోషించుకున్నాను, అక్కడ కాస్త పరపతి పొందాను. మరి ఎక్కడ విభజనలో ఏమైపోతుందో, నా నియోజకవర్గం ఉంటుందో పోతుందో, ఈ భాగం పోతుందో, అక్కడ నా ఓట్లు ఉన్నారు, ఏమి కంగారు ఉంటుంది. కాబట్టి అది వాళ్ళు ఎంపీల ఒత్తిడి వల్ల ప్రభుత్వం దానికి ముందుకు వెళ్ళాలి. అది సరైన సబబైన ప్రతిపాదన మేము చేసింది. మూడో ప్రతిపాదన మేము చేసింది ఎస్సీ రిజర్వేషన్లో రొటేషన్. అది కూడా అదే కారణంగా ఎస్సీ సభ్యులందరూ మా సీటు పోతే ఎట్లాగా, నేను ఒకసారి సీటు ఉన్న తర్వాత ఆ సీటు పోకుండా ఉండాలి అని చెప్పిన భావం ఉంటుంది కదా, అది జరగల. 4-5 జరిగినాయి. పంచాయతీలు మున్సిపాలిటీలు వీలున్నంత మేరకు అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉండాలన్నది అమలైంది. పెద్ద మున్సిపాలిటీలో సాధ్యం కాదు కానీ అమలైంది. 5వది చట్టబద్ధంగా రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చకపోయినా కూడా చాలా మేరకు మీరు గమనిస్తే స్థానిక ఎన్నికల జాబితా ఓటర్ల జాబితాకి అసెంబ్లీ జాబితాకి తేడా లేకుండా చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి ఆనాడు ఆ నేపథ్యం అది అటు పార్టీలు కలిసి వచ్చినాయి, ఎన్నికైన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆనాడు రాజకీయ పరిస్థితుల వల్ల, ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఈవేళ దేశంలో రాజకీయ పరిస్థితులు మారినాయి. మారినప్పుడు సహజంగా మళ్ళీ ఇంకొక చాలా సున్నితమైన అంశాలు ఇవేమీ కూడా ఇప్పుడు ఎవరి వాదన వాళ్ళు చెప్తారు. సహజంగా దక్షిణాది రాష్ట్రాలు, లేకపోతే పశ్చిమ భాగాన ఉన్న రాష్ట్రాలు, లేకపోతే తూర్పున ఉన్న రాష్ట్రాలు కాస్త జనాభా అదుపు కొంచెం ఎక్కువైంది అనుకోండి, మరి మాకు సీట్లు అదనంగా మాకు పోతే ఎట్లాగా అంటారు. మరి జనాభా పెరిగిన అనుకోండి, మరి జనాభా నోటి సీట్లు లేకపోతే ఎట్లాగా అంటారు. దీనిలో ఏమిటంటే ఏది గొప్ప సిద్ధాంతం లేదు, ఇది ఒక ఒడంబడిక. ఎవరి వాదన వాళ్ళకి వాళ్ళ. ఇప్పుడు తల్లిదండ్రులతో మనం డబ్బుల కోసం లేకపోతే ఆస్తుల కోసం పోరాడినప్పుడు ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి తన వాదన కరెక్ట్ అనుకుంటారు. అది సహజం. అది జీరో సమ్ గేమ్ అంటాం దీన్ని. మీకు ఎక్కువ వస్తే నాకు తక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వస్తే మీకు తక్కువ వస్తుంది, మనతో తన్నుకులాడుతుంటాం. రిజర్వేషన్లు కూడా అంతే. ఇది కూడా మానవ సహజం ఇది. కాబట్టి వీటిని చాలా సున్నితమైన సమస్యలు, అందరిని కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి, ఏదో ఒక పరిష్కారం సాధించాలి. దీనికి తాబట్టిన కుందేటికి 3 కాళ్ళు అనకుండా 2 పక్కల నుంచి కూడా కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి కావాలి. దాంతోపాటు మనకు మౌలికమైన సమస్య ఏంటి?
అసలు నిజంగా అంత సీట్లు ఎక్కువ మారట్ల ముందు అర్థం చేసుకోవాలి మనం. అది ఊరికే ప్రపంచం మునిగిపోతుందన్న భావన. 31 సీట్లు 32 సీట్లు మొత్తం ఎక్కువ తక్కువ లేదు. కొన్ని రాష్ట్రాలకి 32 సీట్లు అన్నీ కలిపిపోతే, అన్ని రాష్ట్రాలకి కలిపి 32 సీట్లు పోతే, కొన్ని రాష్ట్రాలకు వచ్చేది 32 సీట్లు లేదా 34 సీట్లు, అంటే 6% సీట్లు. ముందు ఇదేదో అయ్యో బాబోయ్ నాకేదో మొత్తం పోతున్నాయి అది కాదు వాస్తవం. 6% సీట్లు పోయేది. కాబట్టి దీన్ని మనం బాగా పెద్దదిగా చిత్రించి సమస్యను భూతద్దంలోంచి చూసి ఒక ఉపద్రవం వల్ల మార్చొద్దు. ఒక ఫెడరల్ వ్యవస్థలో ఇన్ని భాషలుండి, ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఉండి, ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉండి, ప్రజాస్వామ్యం స్వేచ్ఛని కాపాడుతూ ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం ప్రపంచ చరిత్రలో జరగల. ఒక అద్భుతమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణాన్ని మనం చేశాం. రాజకీయ ఎన్నో లోపాలున్నా కూడా ఇది ఒక చిక్కుముడి. ఖచ్చితంగా దాన్ని విప్పగలం. దాంతోపాటు ఇష్యూని మరింత విస్తరిద్దాం. అధికార వికేంద్రీకరణ అది కీలకం. ఉదాహరణకి హిందీ భాషను మన మీద రుపుతారన్న భయం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే పోయింది చాలా మేరకు. కానీ ఇంకా కొంతమందికి ఆ సందేహం ఉన్నది. శాశ్వతంగా రాజ్యాంగబద్ధంగా హిందీ భాషను రుద్దే అవకాశం లేకుండా మనకి ఏర్పాటు జరిగింది అనుకోండి ఉదాహరణ. దానికోసం పోరాడు. రాష్ట్రాలకు చెందిన అంశాల మీద అధికారం ఢిల్లీ తీసుకునే అవకాశం లేకుండా శాశ్వతమైన ఏర్పాటు, ఇక దాన్ని మార్చాలని ఏర్పాటు జరిగింది అనుకోండి, దాన్ని మనం స్వీకరిద్దాం. స్థానిక ప్రభుత్వాలు పంచాయతీ మున్సిపాలిటీల ఏర్పాటులో పెద్ద తప్పిదం జరిగింది. ఈ మాట నేను ఒక్కడనే దేశంలో మళ్ళీ చెప్తోంది. మంచి ఉద్దేశంతో చేసినా కూడా జరిగినటువంటి పర్యవసానం చాలా చెడ్డది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వేచ్ఛనిచ్చి మీ రాష్ట్ర అవసరాలను బట్టి, మీ చరిత్రను బట్టి, మీ సంస్కృతిని బట్టి, మీ సమాజాన్ని బట్టి మీరు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోండి. కానీ విధిగా ఆ ప్రభుత్వాలకు అధికారం ఉండాలి, జవాబుదారితనం ఉండాలి. ఇది పార్లమెంట్ చేయాల్సిన పని. అలా చేయకుండా మీ పంచాయతీలో, మీ ఊళ్ళో, మీ రాష్ట్రంలో మీ పంచాయతీ ఎన్ని కట్టడాల వాడు రాజ్యాంగంలో పెట్టాడు. ప్రపంచంలో మరే దేశంలో ఆ పని చేయాలి. అది చాలా ఆలోచన చేసిన పని కాదు. నేను ఎక్కువ పరిశోధన పదాలను వాడదలుచుకోలేదు. అంటే మీరు అనేది స్థానిక ప్రభుత్వాలకి అధికారం ఇవ్వమంటారు. కంప్లీట్ అధికారం ఇవ్వాలి. అధికారం ఇవ్వటం కాదు, నిర్మాణం మీరు నిర్ణయం చేశారు. సభ్యులందరూ కూడా ఈ సమితి లేక మండలం అధ్యక్షులు. అంటే ఏమిటి? లింకులు ఉండేవి. ఇక్కడ బాధ్యత మీది, అదే సమయంలో పై స్థాయిలో అధికారం మీది. ఇక్కడ బాధ్యత మీది, పై స్థాయిలో అధికారం మీది. అప్పుడేమేది? అందరూ కలిసి సమన్వయంగా పనిచేసిన అవకాశం దక్కేది. ఇప్పుడేం చేశారు? సర్పంచ్కి మండలంలో స్థానం లేదు. ఆయన్ని ఇన్వైట్ చేస్తారు. చట్టంలో ఒప్పుకుంటే సర్పంచ్ గారికి మండలంలో ఒక ఆహ్వానితుడిగా ఉంటుంది. మండలంలో నిర్ణయాలన్నీ కూడా మండల ప్రెసిడెంటు, మండల సభ్యులు, ఎంపీటీసీ అదేదో పెట్టారు. మండలాధ్యక్షుడికి మళ్ళీ జిల్లా పరిషత్తులో సంబంధం లేదు. జిల్లా పరిషత్తుకి వేరే సభ్యుడిని మళ్ళీ ఎన్నుకుంటారు. ఇలా తలతెక్కిగా చేశారు. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి అసలు ఏం పని లేదు కదా సార్, ఖాళీగానే ఉంటారు కదా. అదే అంటే ఇప్పుడు అసలు మన దేశ అవసరాలు ఏమిటి చాలా మందికి తెలియదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అని హైదరాబాద్. అలాగే పూర్వం స్వతంత్రం వచ్చిన కాలంలో పట్టణాలు లేవు కాబట్టి గ్రామీణ స్థాయి నుంచి జిల్లా పరిషత్తు, పట్టణాలు వేరుగా ఉండేవి. ఇప్పుడు గ్రామాలు పట్టణాలు అన్ని చోట్ల పట్టణాలు వస్తున్నాయి. పట్టణానికి ఒక ప్రభుత్వం స్థానికంగా ఉండేనండి, గ్రామాలకు ఒకటి. కానీ మొత్తం కలిపి జిల్లా ఏర్పాటు చేసినప్పుడు అన్నీ కలపాల్సింది. అన్ని స్థానిక ప్రభుత్వాలు కలిపి జిల్లా స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. అది పాఠశాల చేశారు కాబట్టి గుడ్డిగా ఎవడు అధికారులు తయారు చేశారు. బుర్ర లేనివాడు, అనుభవం లేనివాడు, దురుద్దేశం లేదు. దురుద్దేశం లేకపోయినా మాత్రం చేత మూర్ఖుల పని వల్ల నష్టం జరగదనుకోబోకండి. మూర్ఖుడి చేతిలో గొడ్డలుంటే అరే నా దురుద్దేశంలో వాడు ఇలా ఊపాడంటే తలకాయ దిగుతుంది. కాబట్టి దురుద్దేశం లేదు దీనిలో, రాజకీయ దురుద్దేశం లేదు, పక్షపాతం లేదు, మూర్ఖత్వం అన్నది, అజ్ఞానం అన్నది. ఇవాళ కాలంలో ప్రపంచంలో భారతదేశంలో తప్ప మరే దేశంలోనూ పంచాయతీల కంటికి ఒక జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీలో మరొకటి ఎట్లా ఉండదు. ఫెడరేషన్ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలకి అందరూ కలిపి ఉంచవలసి. ఇలాగా ఎన్నో మార్పులు, ఎన్నో తప్పులు అవన్నీ మార్చేసి ఇప్పుడు అయ్యా మేము ఎలాంటి నిర్మాణం చేసుకుంటారో స్థానిక ప్రభుత్వాల్లో మేము జోక్యం చేసుకోం, రాజ్యాంగంలో అవన్నీ తీసిపారేద్దాం. విధిగా స్థానిక ప్రభుత్వాలు ఉండాలి, వాటికి అధికారము వనరులు ఉండాలి, వాటికి అవి జవాబుదారీగా ఉండాలి. అంతవరకు రాజ్యాంగంలో క్లుప్తంగా పెడతాం. మిగతా అంతా ఎలా చేసుకుంటారో మీ రాష్ట్రం ఇష్టం, ఇలాంటి జమనం. సో మనం ఇట్లాగా సమగ్రంగా ఈ ఫెడరల్ వ్యవస్థలో ఇవాళ పరిస్థితుల్లో రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలి, మరి రాజకీయంగా ఒక ఒప్పందం సాధించాలని చెప్పంటే చాలా లోతుగా ఆలోచించాలి తప్ప ఇది ఉత్తరాది దక్షిణాది 2 సీట్లు పెరిగేవాడు ఇది పెరగాలని కోరుకుని గట్టిగా అంత తెలుస్తానని హోంకరించడం, 2 సీట్లు తగ్గుతాయంటే తగ్గేవాడు ప్రాణం భోజనాన్ని ఒప్పుకొని గొంతు కోసుకుంటానని హోకరించడం, ఇది విజ్ఞాన లక్షణం కాదు.